సారీ అండి, వీడియో కట్ అయిపోయింది. పీరియడ్ ప్రణాళిక ఏమో 9 సోపానాలు, యూనిట్ ప్రణాళిక 8, వార్షిక ప్రణాళికకి 7 సోపానాలు ఉన్నాయి. ఫస్ట్ ఇయర్లో హెర్బర్ట్ సోపానాలు చూసాం కదా. తర్వాత మోరిసన్ నమూనా, యూనిట్ నమూనా అనమాట. యూనిట్ పాఠ్యపథక నమూనాను మోరిసన్ ప్రతిపాదించాడు. ఇందులో విషయాన్ని యూనిట్స్ అనబడే అర్థవంతమైన చిన్న భాగాలుగా విడగొట్టడం జరుగుతుంది. ఇవి విద్యార్థికి విషయ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రాధాన్యతనిస్తుంది. ఈ నమూనాలో కింది సోపానాలు ఏమి ఉన్నాయి ఏంటి? శోధన, ప్రదర్శన, సాంఘికీకరణం, వ్యవస్థీకరణం, వల్లెవేయడం. ఏంటి? శోధన, ప్రదర్శన, సాంఘికీకరణం, వ్యవస్థీకరణం, వల్లెవేయడం. విషయ సమర్పణకు ప్రాధాన్యత ఇచ్చింది ఏంటి? హెర్బర్ట్ పథక సోపానం అన్నమాట. విషయ నైపుణ్యానికి ప్రాధాన్యతనిచ్చింది మోరిసన్ యూనిట్. లక్ష్యాల కేంద్రంగా ఉండాలనేది బ్లూమ్స్ మూల్యాంకనాధారం. వ్యవస్థ ఉపగమ ప్రధాన సూత్రంగా ఉండేది RCEM అనమాట. ఇక్కడ చిన్న చిన్న పాయింట్సే రాశాను దానికి. నెక్స్ట్, బ్లూమ్స్ మూల్యాంకనాధార నమూనా. బ్లూమ్స్ మూల్యాంకనాధార పాఠ్యపథక నమూనాకు ప్రతిపాదించింది బ్లూమ్స్. బోధన ముఖ్యంగా లక్ష్యాల కేంద్రంగా ఉండాలనేది ఈ నమూనా ప్రధాన ఉద్దేశము. బ్లూమ్స్ విద్యను త్రిధ్రువ ప్రక్రియగా పరిగణించాడు. ఈ నమూనా లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకన అంతర్గత సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. ఈ నమూనాలో కింది సోపానాలు ఇమిడి ఉన్నాయి. విద్యా లక్ష్యాలను రూపొందించడము, అభ్యసన విలువలను కలిగించడము, ప్రవర్తన మార్పులను మూల్యాంకనం చేయడము అనమాట. తర్వాత RCEM అప్రోచ్ నమూనా అంటే రోజనన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మైసూర్ వారు ప్రతిపాదించడం వల్ల దీనికి RCEM నమూనా అని పేరు వచ్చింది. ఈ నమూనా వెనుక ఉన్న ప్రధాన సూత్రం వ్యవస్థ ఉపగమం అనమాట. ఈ నమూనా ప్రధానంగా సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో అందించాలని కోరుతుంది. ఈ నమూనాలో కింద పేర్కొనబడిన 3 సోపానాలు ఉన్నాయి. ఏంటివి? ఆశించిన ప్రవర్తన ఫలితాలు, ప్రక్రియ సమాచారాన్ని అందించే వ్యూహం, వాస్తవ అభ్యసన ఫలితాలు. పీరియడ్ ప్రణాళిక సెకండ్ ఇయర్. ఏ లెసన్ ప్లాన్ ఈజ్ యాక్చువల్లీ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్. పాఠ్యపథకం వాస్తవంగా ఒక కార్యాచరణ ప్రణాళిక అని చెప్పింది లాస్ట్ బి సైన్స్. అది ఫస్ట్ ఇయర్లో కూడా ఉంది కదా. తర్వాత యూనిట్లోని సబ్ యూనిట్ నందు ఒక పీరియడ్లో బోధించడానికి తగిన విషయంపై తయారు చేసే పథకాన్ని పాఠ్యపథకం లేదా పీరియడ్ పథకం అంటారు. బ్రింగ్ ప్రకారం రోజువారీ పాఠ్యపథకంలో లక్ష్యాలను నిర్వచించడము, విషయాన్ని ఎంపిక చేసే క్రమంలో ఉంచడము, పద్ధతిని విధానాన్ని నిశ్చయించడము ఇవి ఉంటాయి అని చెప్పారు. పాఠ్యపథకం అనేది ఉపాధ్యాయుని కార్యక్రమం. ఇది ఉపాధ్యాయుని నైపుణ్యం, వివేకం, సామర్థ్యం, అతని మూర్తిమత్వాన్ని ప్రతిబింబిస్తుంది. పీరియడ్ పథకము పాఠ్యాంశాన్ని కానీ యూనిట్ని కానీ ఏకీకృతంగా దృష్టిలో ఉంచుకొని తయారు చేయాలి. అంటే ఒక పాఠ్యాంశాన్ని కానీ యూనిట్ని కానీ 10 పీరియడ్లో పూర్తి చేయాలనుకున్నప్పుడు ప్రతి పీరియడ్లో సాధించే లక్ష్యాలు, పాఠ్యాంశ ముగింపునకు సాధించవలసిన బోధనా లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని పాఠ్యపథకం తయారు చేయాలి. పాఠ్యపథక ప్రయోజనాలు. పాఠ్యాంశాల ద్వారా సాధించాల్సిన లక్ష్యాలను, విద్యా ప్రమాణాలను ముందుగా స్పష్టంగా ఏర్పరచుకోవచ్చు. ఆ లక్ష్యాల సాధనకు కావాల్సిన సంసిద్ధతను ఉపాధ్యాయుడు మానసికంగా పొందగలుగుతాడు. బోధన అభ్యసనకు కావాల్సిన సామగ్రిని తయారు చేసుకోగలరు. సేకరించిన సామగ్రిని విద్యార్థుల పరిసరాల నుంచి సేకరించడం వల్ల వారికి అభ్యసనం పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఆటంకం లేకుండా బోధన అభ్యసన కార్యక్రమం జరుగుతుంది. పాఠ్యబోధన ఆసక్తికరంగా ఉంటుంది. బోధనా సమయం వినియోగం సరైన విధంగా జరుగుతుంది. బోధనలో ఖచ్చితమైన గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. బోధనాభ్యసన ప్రక్రియలో పాఠ్యపథకం ఉపాధ్యాయునికి మార్గదర్శకాలను ఇస్తుంది. సరైన విధంగా మూల్యాంకనం చేయడానికి కావాల్సిన సామగ్రి ఏర్పాటు చేసుకోగలుగుతాడు. పాఠ్యపథకంలో సోపానాలు. హెర్బర్ట్ బోధనా దశలు అని అంటారు. అంతకు ముందే పొందిన అభ్యసనపై ఆధారపడి నూతన అభ్యసనం జరుగుతుంది. ప్రస్తుతం జ్ఞానం ఆధారంగా నూతన జ్ఞానం ఏర్పడుతుంది అనమాట. అవి ఏంటి? సన్నాహం, విషయ విశదీకరణ, సంసర్గం, సాధారణీకరణ, అన్వయం, పునర్విమర్శ. మనం ఆల్రెడీ చూసాం కదా. అయితే ఇది కొత్తగా ఉన్నాయి చూడండి. పైన సూచించిన సోపానాలు కాలానుగుణంగా మార్పు చెంది తర్వాత కాలంలో అమలులో ఉన్న పాఠ్యపథకంలో బోధనా దశలు లేదా సోపానాలు ఏమున్నాయంటే 3. ఏంటవి? ప్రవేశ వ్యాసక్తులు, వికాస వ్యాసక్తులు, అంత్య వ్యాసక్తులు ఉన్నాయన్నమాట. ప్రవేశ వ్యాసక్తులు అంటే ఎవరు? పూర్వజ్ఞాన మూల్యాంకనాన్ని పరీక్షించడము,
ప్రేరణ, ఉన్మేఖీకరణ, శీర్షిక ప్రకటన. అది ప్రవేశ వ్యాసక్తులు. వికాస వ్యాసక్తులు అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్. బోధనా పద్ధతుల ద్వారా విషయ సమర్పణ, ప్రదర్శన, విశదీకరణ, ప్రత్యక్ష నిరూపణ అంటే డెమాన్స్ట్రేషన్స్ అన్నమాట. ప్రత్యక్ష నిరూపణ అంటే. తర్వాత అంత్య వ్యాసక్తులు అంటే కల్మినేటింగ్ యాక్టివిటీస్ అన్నమాట. పర్యవేక్షణ, అధ్యయనం, సమీక్ష లేదా పునర్విమర్శ, మూల్యాంకనం, పరీక్షించడం, నిర్దేశాలు. ప్రస్తుతం అమల్లో ఉన్న పాఠ్య ప్రణాళిక అదే పీరియడ్ ప్రణాళిక సోపానాలు ఏంటి? ఫస్ట్ పాఠం పేరు, పీరియడ్ల సంఖ్య, బోధనాంశము, పీరియడ్ బోధన ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలు రాసుకుంటాము, విద్యా ప్రమాణాలు. తర్వాత పరిచయాల్లో ఏముండాలి? పిల్లల్ని పలకరించడం, పూర్వభావనల పరిశీలన, పిల్లల గత అనుభవాలు, సంఘటనలు, కృత్యాలు, ఆటల ద్వారా మైండ్ మ్యాపింగ్, బ్రెయిన్ స్ట్రోమింగ్, కాన్సెప్ట్ మ్యాపింగ్, శీర్షిక ప్రకటన, పాఠ్యాంశ ప్రాధాన్యత, బోధనాభ్యసన సామగ్రి. ఇదంతా కూడా ఐదవ భాగం అనమాట. అంటే పరిచయంలో. తర్వాత ప్రదర్శన, చర్చలో చదవడం, భావన పరిచయము, సమస్య సాధన లాంటివి. ఏళ్ళలో మాదిరి సమస్య సాధన, పునశ్చరణ, ఇంటి పని ఉంటాయి అన్నమాట. ఇలా ఇందాక ఎర్బర్డ్ సోపానాల్లో ప్రవేశ వ్యాసక్తులు కంటే చూసాం కదా, అది ఇక్కడ కూడా లెసన్ ప్లానింగ్లో ఇచ్చాడు చూడండి. ప్రవేశ వ్యాసక్తులు అంటే ఏంటి? అందులో ఏముండాలి? ప్రేరణ, ఉన్మేఖీకరణ, పూర్వజ్ఞాన పరిశీలన, శీర్షిక ప్రకటన అన్నాడు కదా. ప్రేరణ అంటే సంఖ్యల పాట ద్వారా విద్యార్థులతో ప్రేరణ కలిగిస్తారు, పూర్వజ్ఞాన పరిశీలన చేస్తారు, శీర్షిక ప్రకటన. తర్వాత వికాస వ్యాసక్తులు అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్. చదవడం, చర్చ అంటే ఒక పాఠంలో పాఠ్యపుస్తకంలో ఒక పేజీలో సంఖ్యారేఖల కింద ప్రశ్నలు చదివి సంఖ్యారేఖను పోల్చమని చెప్తారు. తర్వాత సమస్య సాధన, విశదీకరణ. 2 లేక 3 సమస్యలు నల్లబల్లపై రాసి విద్యార్థులతో చర్చిస్తూ వివరిస్తారనమాట. నల్లబల్ల పని 5 నుంచి 10 మధ్య గల అన్ని పూర్ణ సంఖ్యలు రాసి కనిష్ట గరిష్ట సంఖ్యలు తెలపండి అని చెప్తారు. 3 వచ్చేసి అంత్య వ్యాసక్తులు అంటే నమూనా సమస్య సాధన. విద్యార్థులకు 3 లేదా 4 గ్రూపులుగా వివరించి సమస్యను సాల్వ్ చేయమంటారు. తర్వాత మూల్యాంకన పత్రం, పునశ్చరణ, ఇవి ఉంటాయి అన్నమాట. అంతే అండి. ఇప్పుడు సెకండ్ ఇయర్లో కూడా అయిపోయింది. ఫస్ట్ ఇయర్లో మనము మదింపు, మూల్యాంకన, నిర్వచన ఆవశ్యకతల గురించి తెలుసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.